కీలక ఐలాండ్ పై ఫోకస్. ట్రంప్ కు సీరియస్ వార్నింగ్. లక్షల కోట్ల సంపదపై కన్ను. ఇరాన్ ఏం చేయబోతోంది? ఖర్గ్ కేరాఫ్ గా ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా? ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘీర్ ఖలీబాఫ్ చేసిన పోస్ట్ ఇది. తమ దేశానికి చెందిన ద్వీపాలను ఆక్రమించాలని చూస్తే దురాక్రమదారుల రక్తంతో పర్షియన్ గల్ఫ్ ను నింపేస్తాం అనేది ఈ పోస్ట్ సారాంశం. కానీ ఇప్పుడే ఈ వార్నింగ్ ఎందుకు ఇచ్చినట్టు? ఎందుకంటే ట్రంప్ కన్ను ఇరాన్ కు అత్యంత కీలకమైన ద్వీపంపై పడింది కాబట్టి. దాని పేరు ఖర్గ్ ఐలాండ్. ఇరాన్ తనకు లొంగడం లేదు అన్న ఆక్రోశంతో ఉన్న ట్రంప్ ఆర్థికంగా దెబ్బకొట్టాలని డిసైడ్ అయినట్టు నివేదికలు వస్తున్నాయి. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలంటే ఈ చిన్న ద్వీపాన్ని తన సొంతం చేసుకోవడం ఒక్కటే ఆప్షన్. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఈ రేంజ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు అసలేంటి ఖర్గ్ ద్వీపం? ఈ ఐలాండ్ ఇరాన్ కు ఎందుకంత కీలకం? పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ తీరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ ఉంటుంది. 20 చదరపు కిలోమీటర్ల అతి తక్కువ వైశాల్యంతో ఉన్నప్పటికీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకగా చెప్తారు. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90% వాటా దీందే. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ 2024లో ఈ ద్వీపం నుంచి చమురు ఎగుమతుల ద్వారా ఇరాన్ $78 బిలియన్ ఆర్జించింది. దీన్ని బట్టి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే ఇక్కడి చమురు ఎగుమతులే కీలకమన్న విషయం అర్థమవుతోంది. ఖర్గ్లోని లోడింగ్ టర్మినల్లు రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును హ్యాండిల్ చేయగలవని నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముందు ఖర్గ్ నుంచి రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురు ఎగుమతి చేసిన ఇరాన్ ఘర్షణలు మొదలైన తర్వాత ఈ ఎగుమతులను 4 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది. యుద్ధానికి అవసరమైన నిధుల కోసమే ఇలా చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం ఈ ద్వీపం ద్వారా రోజుకు 1000 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతోంది. ఏడాదికి దీని విలువ 45 బిలియన్ల నుంచి 50 బిలియన్ల వరకు ఉంటుంది. ఈ ద్వీపంలో ఉన్న టెర్మినల్స్, స్టోరేజ్ ట్యాంకులు, పెట్రోకెమికల్ ప్లాంట్ల విలువ బిలియన్ల డాలర్స్లో ఉంటుంది. ఇక్కడ దాదాపు 28 మిలియన్ బ్యారెళ్ల నుంచి ముడి చమురును నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఈ ద్వీపం కింద చుట్టుపక్కల ఉన్న చమురు, గ్యాస్ నిల్వలు కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ను పోషించగలవని అంచనా. ఒకవేళ ఖర్గ్ ఐలాండ్ పనిచేయడం ఆగిపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలుతుంది. అందుకే దీనిని ఇరాన్ గోల్డెన్ గేట్ అంటారు. ఖర్గులో ఉత్పత్తి అవుతున్న చమురు ఎగుమతితో ఆర్థికంగా బలోపేతమవుతున్న ఇరాన్ను దీర్ఘకాలంలో దెబ్బ కొట్టలేం అని ట్రంప్ గ్రహించాడు. ఈ క్రమంలోనే ఆ ద్వీపంపై దాడులు జరిపి ఇరాన్ను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ద్వీపంపై దాడి చేస్తే అంతకు మించిన తప్పు మరేదీ ఉండదు. ఈ చిన్న ద్వీపంపై బాంబు పడితే 3వ ప్రపంచ యుద్ధం ఖాయం. ఈ నిజం ట్రంప్కు కూడా తెలుసు కాబట్టి ఇప్పటి వరకు దీన్ని టచ్ చేయలేదు. ఈ ద్వీపాన్ని గనక నాశనం చేస్తే ప్రపంచ చమురు మార్కెట్లో అదుపు చేయలేని తుఫాన్ వస్తుంది. దీనివల్ల ఇరాన్ చమురుకు అతిపెద్ద కొనుగోలుదారు అయిన చైనాకు భారీ దెబ్బ తగులుతుంది. ఖర్గ్ ఐలాండ్ను ధ్వంసం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. ఇక్కడ ముడి చమురు నిల్వ చేసే భారీ ట్యాంకులు అన్నీ ఒకచోట దగ్గరగా ఉంటాయి. ఒక చిన్న వైమానిక దాడితో కూడా వీటిని పేల్చేయొచ్చు. అయితే అసలైన ముప్పు దాడి కంటే ఆ దాడికి ప్రతిగా ఇరాన్ ఇచ్చే సమాధానంలోనే ఉంది. ఇప్పటికే హర్ముజ్ జలసంధిని మూసేసింది. భారత్, చైనా నౌకలకు మాత్రమే అనుమతిస్తోంది. ఒక్కవేళ ఖర్గ్ ఐలాండ్ ధ్వంసమైతే హర్ముజ్ పూర్తిగా మూసేస్తారు. ఇది గనుక పూర్తిగా మూతపడితే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతుంది. అప్పుడు మహాశక్తులు ఒకదానిపై ఒకటి యుద్ధానికి దిగుతాయి. చైనా సహా ఇరాన్ మిత్ర దేశాలు కూడా ఈ యుద్ధంలోకి దూకే అవకాశం ఉంది. ఇది నేరుగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఏదేమైనా అమెరికా ఈ ద్వీపాన్ని టార్గెట్ చేస్తే మాత్రం పెను విధ్వంసం తప్పదు.